ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ గేట్. నేను మీ యశ్వంత్. బడ్జెట్లో బోట్ నుండి ఒక ఎయిర్పాడ్స్ అయితే తెప్పించాను. ఈరోజు వీటిని అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మనకి జస్ట్ 899 రూపీస్ అయితే పడింది. ఈ సేల్లో మనకు అమెజాన్ సేల్ అయితే తెప్పించాను దీన్ని. బడ్జెట్లో ఎయిర్పాడ్స్ కావాలనుకుంటున్నారు వాళ్ళకి ద బెస్ట్ చాయిస్ ఇది బోట్ అనేది. బోట్ ఇప్పుడు మన దగ్గర అఫ్కోర్స్ మొత్తం ఆక్రమించేస్తుందని చెప్పొచ్చు. సౌండ్ బార్ విషయంలో మొత్తం ఆడియో సంబంధించిన మొత్తం అన్ని కేటగిరీస్కు బోట్ వచ్చేసింది. అండ్ తన మార్క్ ట్రేడింగ్ ఏదైతే ఉందో అది నిలబెట్టుకుంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్కి అది రీచ్ అయిపోయింది బోట్ అనేది. సో ఇప్పుడు ఒక బ్రాండ్ లాగా అయితే మనకు కనిపించడం అయితే జరుగుతుంది. ఇండియన్ బ్రాండ్. మోడల్ నెంబర్ వచ్చేసి ఎయిర్పాడ్స్ హాటమ్ 81. ఇది వచ్చేసి మనకు జస్ట్ 898 రూపీస్ పడింది. అండ్ కార్డు యూజ్ చేస్తే మనకు ఎస్బీఐ కార్డు యూజ్ చేశాను. ఎస్బీఐ కార్డు యూజ్ చేయడంలో ఇంకో 100 రూపీస్ అయితే తగ్గింది. 799 రూపీస్కి అయితే వచ్చింది. ఇది మనకు ఆ ప్రైస్కి ఇది వర్తే కాదా ఒకసారి అన్బాక్స్ చేసి పూర్తి రివ్యూ. బాక్స్ మీద ఎయిర్పాడ్స్ హాటమ్ 81 అని మెన్షన్ చేశారు. క్వాడ్ మైక్స్ విత్ EN6 విత్ సంథింగ్ టోటల్ ప్లే టైం వచ్చేసి 50 hours అని బిల్లు మెన్షన్ చేస్తున్నారు. 1 touch వాయిస్ అసిస్టెంట్, 30mm డ్రైవర్స్ అండ్ IPX5 స్వెట్ రెసిస్టెంట్. బ్లూటూత్ వర్షన్ వచ్చేసి మనకు 5.3 అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. 5 minutes ఛార్జ్ చేస్తే 60 minutes వరకు ప్లేబ్యాక్ అని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. టైప్-C అయితే తీసుకురావడం జరుగుతుంది వీళ్ళు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఫస్ట్ ఇంప్రెషన్ సూపర్ ఉందని చెప్పొచ్చు. చాలా నీట్గా ఉంది, చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. ఇది మనకి ఓపెన్ చేస్తే రైట్, ఇది ఆల్రెడీ పేరింగ్ అడుగుతుంది. ఒకసారి నేను పేర్ చేసి ఏ విధంగా ఉన్నది ఫుల్ రివ్యూ అయితే ఇచ్చేస్తాను. ఫ్రెండ్స్, ఇక నేను ఈ బాట్ ఎయిర్పాడ్స్ అయితే గత వారం రోజుల నుండి అయితే యూజ్ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ 5 days యూజ్ చేశాను, బాగుంది. మిగతా 5 days అయితే దీన్ని ఆన్ చేయడానికి ట్రై చేశాను, ఆన్ కావట్లేదు. అంటే ఆగిపోయింది మధ్యలోనే. 5 days వర్క్ అయిపోయింది, తర్వాత ఆగిపోయాయి. ఇప్పుడు ఆన్ కూడా అవ్వట్లేదు. ఛార్జింగ్ పెడితే బ్యాటరీ ఫుల్ చూపిస్తుంది, గ్రీన్ లైట్ వచ్చేస్తుంది. బట్ మనకి కనెక్ట్ చేసి చూద్దామన్నా కానీ రావట్లేదు. నేను వీళ్ళ బుక్లెట్ ఏదైతే ఉందో బుక్లెట్లో ఇచ్చిన మాన్యువల్ ప్రకారం మొత్తం ట్రై చేశాను. పెద్ద నో యూజ్. ఇంకా యాక్చువల్లీ కస్టమర్ కేర్ని కాంటాక్ట్ అవ్వాలి, ఇంకా అవ్వలేదు. బట్ ఏంటంటే మరి 10 days ఇంత తక్కువ టైంలో పాడైపోవడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ కంపెనీ ఇది బోట్. మరి ఇప్పుడు మంచి పేరు వస్తుంది, మనకు మంచి రీజనబుల్ ప్రైస్లో తీసుకొస్తుందని దీని మీద మనం హోప్స్ పెట్టుకున్న టైంలో ఇలాంటి చెత్త ప్రొడక్ట్స్ తయారు చేసి జనాల మీద వదిలి మార్కెట్లో నేమ్ పాడు చేసుకోవడం కరెక్ట్ కాదు. తయారు చేస్తే మంచి బిల్డ్ క్వాలిటీ తయారు చేసి అట్లీస్ట్ 2000 ఆ రేంజ్లో పెట్టినా కానీ బెటర్. మరీ 1000 రూపీస్ ఏదో మనకు అవైలబుల్ ఉండాలి చెప్పేసి మన కంపెనీ కొంచెం జనాల్లో వెళ్ళిపోవాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు అలా ప్రొడక్ట్స్ తయారు చేసి జనాల మీద కొలితే వాళ్ళకు ఇప్పుడు తీసుకున్న 10 రోజుల్లో ఆగిపోయింది. ఇప్పుడు ఏమని చెప్పాలి దీనికి సమాధానం? అంటే ఇప్పుడు 1000 రూపాయల కోసం కస్టమర్ కేర్ చుట్టూ మనం తిరగలేము కదా, వాళ్ళకి కాల్స్ చేయలేము. అండ్ కస్టమర్ కేర్ సపోర్ట్స్ అండ్ లోకల్లో ఉంటాయి వీళ్ళ సపోర్టింగ్ స్టోర్స్. అక్కడికి వెళ్ళినా కానీ మనం 1000 రూపాయల కోసం నిల్చోలేము. వాళ్ళు చెప్పిన టైంకి 10 సార్లు రమ్మంటారు, రాలేము కదా, మనకు టైం వేస్ట్ ఊరికే. వీళ్ళ స్ట్రాటజీ కూడా అదే. 1000 రూపాయల కోసం ఊరికే 10 సార్లు రాలేరు కదా అన్నట్టు వీళ్ళు కూడా ఏదో వదిలేస్తుంటారు. పెద్ద మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు కదా, యూజ్ చేసిన తర్వాత వదిలేస్తారు కదా అంటే వీళ్ళ ధీమా అన్నమాట. సో ఇప్పుడు ఎదుగుతున్న ఈ కంపెనీ ఇలా చేయడం కరెక్ట్ కాదు. యాక్చువల్లీ మేడ్ ఇన్ ఇండియా అంటే కొంచెం మన ఇండియాలో తయారైన కంపెనీ బాగుంటుంది కదా. బోట్కి సంబంధించిన రాకర్స్ కానీ మిగతా సౌండ్ బార్ ఇప్పటికీ వాడుతున్నాను. నేను ఒక 4 years బ్యాక్ తీసుకున్న బోట్ సౌండ్ బార్ ఇప్పటికీ బాగుంది. నేను అదే వాడుతున్నా రెగ్యులర్గా. నా స్టూడియోలో కూడా అదే ఉంటుంది. బట్ ఇలాంటివి కొన్ని మిస్టేక్స్ చేయొద్దు, ఎందుకంటే ఆ నమ్మకం కోల్పోతే మళ్ళీ రాదనమాట. అదే ఓవరాల్గా ఫస్ట్ ఇంప్రెషన్ బాగా అనిపించింది నాకు. యాక్చువల్లీ నేను అన్బాక్సింగ్ చేసిన తర్వాత నేను 2 days తర్వాత రివ్యూ యూజ్ చేశాను. 2 days కంటిన్యూ యూజ్ చేశాను. ఈ ప్రైస్ రేంజ్లో నేను యూజ్ చేసినప్పుడు వోకల్స్ కానీ, ఆ బేస్ కానీ, సౌండ్ క్వాలిటీ కానీ, కాలింగ్ క్వాలిటీ కానీ ఎక్సలెంట్ అయితే ఉన్నాయి. మంచి కాంపాక్ట్ సైజ్ ఉంది, నీట్గా ఉంది, స్టైలిష్ లుక్ వచ్చింది, స్లీక్ అండ్ స్లిమ్గా ఉంది. చాలా బాగా అనిపించింది. నాకు అనిపించింది మంచి పాజిటివ్ రివ్యూ ఇచ్చేయాలనిపించింది. సరే, నాకు ఎలాగో ఇంకా వీడియో నీకు టైం దొరకలేదు. సో ఇంకా కంటిన్యూ 3 days యూజ్ చేశాను. సో లాస్ట్ నేను ఎప్పుడైతే నేను రివ్యూ ఇద్దామని అనుకున్నామో అప్పుడే ఇది ఆగిపోవడం అయితే జరిగింది. సో అనుకున్నా సరే ఒకసారి ఆన్ చేసి చూద్దామని చెప్పేసి ఒక 3 days ట్రై చేస్తే ఆన్ కాలేదు. సో ఇప్పుడు మీకు పూర్తి రివ్యూ అయితే ఇచ్చేస్తున్నాను దీని గురించి. నాకు ఇది అంత వర్తీ అనిపించలేదు. 1000 లోపు
నన్ను అడిగితే మీరు స్కిప్ చేయడం బెస్ట్. ఇలాంటి ప్రోడక్ట్ తీసుకునే బదులు మీరు 2000 పెట్టి మనకి అక్కడ వన్ ప్లస్ కానీ రియల్మీకి సంబంధించిన లేకుంటే ఒప్పో బాగుంటుంది యాక్చువల్లీ. ఒప్పో కానీ అలాంటివి తీసుకోవడం బెస్ట్. ఇవి కొంచెం స్కిప్ చేసేయండి మరి, ఎందుకంటే మనం అడగలేము. ఇప్పుడు మామూలుగా మీరు సిటీలో హైదరాబాద్లో ఉండే వాళ్ళు అయితేనేమో అట్లీస్ట్ ఒక దగ్గరలో ఉన్న స్టోర్స్కి వెళ్ళి అడగవచ్చు, వీళ్ళ స్టోర్స్లోకి వెళ్ళి. బట్ మనకు ఎక్కడ డిస్టిక్లో ఉండేవాళ్ళు అడగడం కష్టం, వాళ్ళు యాక్చువల్లీ ఫాలో కూడా చేయలేరు. సో తీసుకొని మీరు, అండ్ దీనికి రిటర్న్ పాలసీ కూడా 2 డేసే పెడతారు, అంతకుమించి ఎక్కువ పెట్టారు. ఆ 2 డేస్లో మనకి ఇది ప్రోడక్ట్ బాగుందా లేదా అని తెలియదు. ఫస్ట్ 2 డేస్ బాగానే నడుస్తుంది. దీనికి కూడా యాక్చువల్లీ రిటర్న్ పాలసీ ఉందేమో చూసాను, స్టార్టింగ్ 2 డేస్ అని చూపించింది, తర్వాత మళ్ళీ చూపించలేదు. సో ఇప్పుడు దీని గురించి మనం కస్టమర్ చుట్టూ అయితే తిరగలేం కదా, ఇంకో సో ఇది వేస్ట్, పక్కన పడేయాల్సిందే. సో ఇలాంటివి అయితే కొని మీరు మీ డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. కొంచెం లేట్ అయినా పర్లేదు, ఇంకో 1000-1500 ఎక్స్ట్రా పెట్టుకొని కొంచెం మంచి ప్రొడక్ట్స్ అయితే తీసుకోండి. యాక్చువల్లీ నన్ను అడిగితే కూడా మీరు ఇప్పుడు జస్ట్ స్టైల్ కోసం అని ఇలాంటివి యూజ్ చేస్తున్నాం, కానీ దీనికంటే నెక్ బ్యాండ్స్ బెస్ట్. నెక్ బ్యాండ్సే బాగుంటాయి. ఇదేదో మనకు ఈ మధ్య ట్రెండ్ అయిపోయినాయని చెప్పేసి ఇవి వాడుతున్నాం మనం. నెక్ బ్యాండ్స్ బెస్ట్ ఆప్షన్ యాక్చువల్లీ. 2500 కూడా నెక్ బ్యాండ్స్ బెస్ట్ ఆప్షన్. యాక్చువల్లీ మీరేమనుకుంటారు, మీకు ఇలాంటి అనుభవం ఎప్పుడైనా జరిగిందా? ఈ బోట్ కానీ లేకుంటే మిగతా ఎయిర్ పాడ్స్తో అలా మీకు ఏమైనా జరుగుతుంది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియండి, నాకు కూడా తెలుస్తుంది. మరి నాకు ఫస్ట్ టైం ఇలా జరగడము. నాకు ఇంతవరకు ఇలాంటి ఏ ప్రోడక్ట్ కూడా నాకు మరి 10 డేస్ లోపల అయితే ఆగిపోయిందో తెలియదు. అన్నీ బాగానే నచ్చాయి, బడ్జెట్లో తీసుకున్నవి కూడా. బట్ ఇది ఒకటే ప్రోడక్ట్ ఈసారి ఇలా జరిగింది. మీకు అలాంటి అనుభవం ఉంటే ఒకసారి కామెంట్స్లో తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.